నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. ఈ నా వీడియో స్టార్ట్ చేసిన చిన్న కోరిక, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను, అలా చూడకండి. మరి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని నేను కోరుతున్నాను. ఇది వచ్చేసి మనకి ఈసీఎల్ నాగారంలో ఉందండి. మనకి నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్లో ఉంటుంది. ఆ రోడ్కి జస్ట్ మనకు ఒక 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. హౌస్ వచ్చేసి 2 హౌసెస్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి 144 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది వచ్చేసి 140 స్క్వేర్ యార్డ్స్ అండి. మనకి మంచి ప్రైస్లో ఉందండి. మనకి నెగోషియబుల్ కూడా ఉంటుంది ప్రైస్లో కూడా. దీని డైమెన్షన్ వచ్చేసి 25x52 డైమెన్షన్ సైజ్, 25x50 అండి డైమెన్షన్ సైజ్. ఇది 144 స్క్వేర్ యార్డ్స్, ఇదేమో 140 స్క్వేర్ యార్డ్స్ అండి. రెండు సేమ్ ఎలివేషన్, సేమ్ కన్స్ట్రక్షన్ అండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చూపిస్తాను చూడండి, చూస్తే బాగా నచ్చుతుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఒక 2 BHK ఇచ్చాడు, ఫస్ట్ ఫ్లోర్ ఒక 2 BHK ఇచ్చాడు మనకి ఇచ్చాడండి. మనకి ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుందండి. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి ఇది వచ్చి 25 ఫీట్ CC రోడ్ ఉందండి. మనకి 25 ఫీట్ CC రోడ్ ఉంది. దీనికి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ ఉందండి. మనకి యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టండి. మనకి లోన్ కూడా వస్తుందండి, 100% షూర్ లోన్ కూడా వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలివేషన్ చూడండి, ఎంత మంచి నీట్ ఎలివేషన్ ఇచ్చాడు. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యే దగ్గర మనకి కార్ ర్యాంప్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడండి. మనకి ర్యాంప్ వచ్చేసి కూడా చాలా బాగా ఇచ్చాడు. చూడండి ఎంత బాగుందో. మనకి కార్ పార్కింగ్ కూడా చాలా మంచిగా ఇచ్చాడు. ఈ కార్ పార్కింగ్ ఏరియా కూడా మనకి ఫాల్స్, ఇదైతే PVC షీట్ అంటారంటే మనకి వాటర్ ప్రూఫ్ షీట్ అంటారు. ఇదంతా మనకి కార్ పార్కింగ్ ఏరియా. గేట్లోకి ఎంటర్ కాగానే చూడండి, ఇప్పుడు అంతా ఇదంతా మనకి PVC షీట్ అంటే వాటర్ ప్రూఫ్ షీట్ అంటే మనకి మెయిన్ ఎంట్రన్స్లో టైల్ వర్క్ ఎంత మంచిగా ఇచ్చాడు చూడండి, చాలా మంచి నీట్ వైల్స్ వర్క్ ఇచ్చాడు. గేట్లోకి ఎంటర్ అయినాక రైట్ సైడ్కి వచ్చేసరికి స్టెప్స్ ఇచ్చాడు. స్టెప్స్ పక్కనే చిన్న వాష్ ఏరియా కూడా ఇచ్చాడు మనకి. ఇదంతా వాష్ ఏరియా. ప్రజెంట్ సెట్ బ్యాక్ చూపిస్తాను. ఇదంతా మనకి గ్రానైట్ వర్క్ ఏనా. మనకి సెట్ బ్యాక్లో కూడా మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఎంత సెట్ బ్యాక్ ఇచ్చాడు చూడండి, ఎంత బాగుందో. సెట్ బ్యాక్ కూడా చాలా మంచి విశాలమైన సెట్ బ్యాక్ ఇచ్చాడు. చూడండి ఇంత మంచి నీట్గా ఇచ్చాడు. ఇది వచ్చేసి మనకి బోర్ కనెక్షన్ అండి. మనకి బోర్ కనెక్షన్. ఇదంతా సంప్ అండి మనకి పక్కన. అక్కడ వచ్చేసి వాష్ ఏరియా కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ అంతా చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి. మనకి బ్యాక్ సైడ్ మొత్తం చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. క్లియర్ టైటిల్తో వచ్చిన హౌస్ అండి. మనకి FTPL బఫర్స్ అలాంటి ఏం లేవండి. మనకి మంచి నీట్ హౌస్ ఉందండి. మనకి ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుదాం. మెయిన్ ఎంట్రన్స్లో మనకి చాలా మంచి డోర్స్ కూడా చాలా బాగా ఇచ్చాడు. చూడండి మెయిన్ డోర్ కూడా ఎంత మంచి నీట్ డోర్ ఇచ్చాడు. చూడండి డోర్ కూడా చాలా మంచి డిజైన్తో ఉందండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది. డోర్ కూడా మనకి ఇక్కడ గ్లాసెస్ వస్తాయండి. ఇక్కడ గ్లాసెస్ గ్రిల్స్ కూడా వస్తాయండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుదామండి. లోపలికి ఎంటర్ అవుతుంది ఎంత హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇదంతా మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఏమంటారు ఫాల్ సీలింగ్ వర్క్ అంటే మనకి ఫాల్ సీలింగ్ పెయింటింగ్ వర్క్ రన్నింగ్ అవుతుందండి. ఒకటే వైట్ కోట్ వేసి పెట్టేశారు. కలర్స్ చాయిస్ ఇచ్చాడు. ఎలక్ట్రీషియన్ వర్క్ చాయిస్ ఉంది, ప్లంబర్ వర్క్, ఈ 3 మనకి చాయిస్ అండి. మనకి ఎలక్ట్రీషియన్ వర్క్, ప్లంబర్ వర్క్, ఇంకోటి వచ్చి పెయింటింగ్ అండి. మనకు మొత్తం చాయిస్ ఇచ్చారు. మనకి కావాలి చేంజెస్ కావాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. మనకి పెయింటింగ్లో కూడా, కలర్స్లో కూడా, ఎలక్ట్రీషియన్ వర్క్లో కూడా. ఇదంతా మనకి హాల్ కమ్ డైనింగ్ హాల్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి పూజ గది కూడా ఇచ్చాడు. ఇది చిన్న పూజ గది కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి పూజ గది అండి. మనకి టీవీ షెల్ఫ్ వచ్చేసి ఇక్కడ వస్తుందండి. మనకి ఇది పెద్ద టీవీ షెల్ఫ్ వస్తుంది. దీంట్లో వచ్చేసి ఇక్కడ కిచెన్ అండి. మనకి ఇది వచ్చేసి కిచెన్ వర్క్ చూడండి ఎంత బాగుందో. చాలా మంచి నీట్గా ఇచ్చాడు కిచెన్ వర్క్ కూడా. కిచెన్ వర్క్ దీంట్లో వచ్చేసి 2 బెడ్రూమ్స్ ఇచ్చాడండి. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాము. మాస్టర్ బెడ్రూమ్ కూడా ఎంత బాగుందో. చాలా మంచి నీట్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చాడు. చూడండి కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా మంచి నీట్గా ఇచ్చాడు. మనకి అక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. దీనికి అటాచ్ బాత్రూమ్ అండి. ఇది మనకి వెస్ట్రన్ బాత్రూమ్ వస్తుంది. దీంట్లో మనకు ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చాడు. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. చాలా పెద్దగా ఇచ్చాడు సైజు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. దీని ఆపోజిట్లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ అండి. మనకి ఎటువంటి క్రాక్స్ లేవు. చాలా మంచి నీట్ డిజైన్తో చాలా బాగుందండి మనకి వర్క్ వచ్చేసి. దీంట్లో కూడా మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి. మనకి బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి నీట్ సైజ్ ఇచ్చాడు. దీంట్లో కూడా దీనికి అటాచ్ బాత్రూమ్ వచ్చేసి ఇక్కడ ఉందండి. మనకి ఇది మనకు వచ్చి వెస్ట్రన్ మనకి ఇండియన్ బాత్రూమ్ వస్తుందండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపించా, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపించా, హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ చూపించారండి. మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని కోరుతున్నాం అండి. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అండి. స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి. మనకి ఎటువంటి టెన్షన్ కూడా లేదు. స్టెప్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయి. చూడండి ఎంత మంచి విశాలమైన స్టెప్స్ కూడా ఇచ్చాడు. చూడండి స్టెప్స్ కూడా చాలా చిన్న విశాలంగా ఇచ్చాడు. చూడండి ఇదంతా మనకి బయట వరండా అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఇక్కడ నుంచి వ్యూ ఇస్తే మీకు అంతా చాలా బాగా అనిపిస్తుందండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉంటాయి. ఎక్కడ ఎటువంటి క్రాక్స్ లేకుండా, క్రాక్స్ అంటున్నా, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి. ఇక్కడ ఈ ఇంటి చుట్టుపక్కల కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. ఇది ఫస్ట్ ఫ్లోర్ వ్యూ అండి.
చూడండి మనకి ఫస్ట్ ఫ్లోర్ వ్యూ. ఇక్కడ మనకి టైల్స్ వర్క్ ఇచ్చారు, పైన మనకి పీవీసీ షీట్ కూడా ఇచ్చారండి. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బాగుంటుందో. మెయిన్ డోర్ అంటే పైన ఫస్ట్ ఫ్లోర్లో సేమ్ కింద ఎలా ఇచ్చాడు పైన అలా ఇస్తాడు. మనకి ఇక్కడ గ్లాసెస్ అండి. మనకి ప్రజెంట్ సేమ్ కింద అండి, కింద ఎలా ఇచ్చాడు ఎలా ఇచ్చాడు హాల్ ఇక్కడ సేమ్ అండి. ఇదంతా మనకు ఫాల్ సీలింగ్ వర్క్. ఇది అక్కడ డైనింగ్ హాల్ వస్తుంది, ఇక్కడ హాల్ అండి. మనకి చూడండి వర్క్ కూడా చాలా బాగుంది, చాలా మంచి నీట్ వర్క్ ఇచ్చాడు. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయింది అంటే అది కూడా వైట్ కోట్ అయిపోయింది. మీరు కావాలంటే కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ప్లంబర్ వర్క్, ఎలక్ట్రీషియన్ వర్క్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. మనకు కావాలంటే చేంజ్ చేస్తాం ఎక్స్ట్రా. చూడండి ఎంత హాల్ కమ్ డైనింగ్ హాల్. అక్కడ పూజ గది ఇచ్చాడు, కిచెన్ వర్క్ కూడా ఉంది. ఇది పూజ గది అండి మనకి. సార్ పూజ గది, పూజ రూమ్, చిన్న పూజ రూమ్ ఇచ్చాడు. దీని ఆపోజిట్లో మనకి కిచెన్ అండి. మనకి కిచెన్ వర్క్ కూడా ఇచ్చాడు, ఎంత బాగుందో కిచెన్ వర్క్ ఇచ్చాడు. దీని పక్కన మనకు 2 బెడ్రూమ్స్ ఇచ్చాడు. 2 బెడ్రూమ్స్ సేమ్ కింద ఎలా ఇచ్చాడు. ఇది ఒకటి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. ప్రజెంట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎలా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ కార్డ్ కూడా చాలా బాగుంది, మంచి కన్స్ట్రక్షన్ వర్క్ అండి. మనకి ఇది వచ్చేసి మనకి వెస్టర్న్ బాత్రూమ్ వస్తుందండి. మనకి బాత్రూమ్ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు. దీని ఆపోజిట్లో వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. మనకి బెడ్రూమ్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా మంచి బెడ్రూమ్ సైజ్ కూడా ఇచ్చాడు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నంబర్ 1 క్వాలిటీ అండి. మనకి చూడండి దీంట్లో కూడా షెల్ఫ్ కూడా ఇచ్చాడు. మనకి అది కాకుండా షెల్ఫ్స్ కూడా ఉన్నాయి. దీనికి కామన్ బాత్రూమ్ ఇక్కడ పక్కన ఇచ్చారు. ఇది ఇండియన్ బాత్రూమ్ అండి. మనకి ఇది ఫస్ట్ ఫ్లోర్ చూడండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయమని అనుకోవచ్చు. టెర్రస్ పైకి వెళ్దామండి. టెర్రస్ పై నుంచి వ్యూ కూడా చూపిస్తాను. ఇప్పుడు టెర్రస్ పైకి వస్తున్నాను. ప్రజెంట్ మనం చూసే 144 స్క్వేర్ యార్డ్స్ అండి. దాని పక్కన 140 కూడా ఉంది. అది కూడా సేమ్ కన్స్ట్రక్షన్, సేమ్ క్వాలిటీ అండి. మనకి చూడండి మనకు ఒక ట్యాంక్ పెట్టాడు. ఇది 144 స్క్వేర్ యార్డ్స్ అనేవి నేను చూపించేది. దాని పక్కన 140 స్క్వేర్ యార్డ్స్. దానికి ఒక 5 lakhs డిఫరెన్స్ ఉంటుందండి. 5 lakhs డిఫరెన్స్ ఉంటుంది. చూడండి లొకేషన్ కూడా చాలా బాగుందండి. మనకి చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. క్లియర్ టైటిల్ అంటే మనకి యాజ్ పర్ మున్సిపల్ నామ్స్ ప్రకారం కట్టాడు. ఇది వచ్చేసి మనం చూసే వీడియో వచ్చేసి 144 స్క్వేర్ యార్డ్స్ అండి. వెస్ట్ ఫేసింగ్లో ఉన్న హౌస్. డైమెన్షన్ వచ్చేసి 25x52 అండి. మనకి G+1 పర్మిషన్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK అండి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 2400 ఎస్ఎఫ్టీ ఇచ్చాడు. ప్రైస్ వచ్చేసి 1,35 lakhs చెప్తున్నానండి. ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనం వీడియో చూసి 1,35 lakhs చెప్తున్నాను అండి. దాని పక్కన వచ్చేసి 1,30 lakhs చెప్తున్నాను అండి. ఇప్పుడు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.